శుక్రవారం సాయంత్రం అయ్యిందంటే చాలు మనం రాజులం. పార్టీలు, పబ్బులు, ఫుల్ ఎంజాయ్. కాని ఆదివారం రాత్రి అయ్యేసరికి బిచ్చగాళ్లం. ఇదే కదా మనలో చాలా మంది కథ. బయటి ప్రపంచానికి మనం భలే సక్సెస్ఫుల్, భలే హ్యాపీ, భలే రిచ్. కాని మనసులో ఆ నెక్స్ట్ మంత్ ఈఎంఐ డేట్ గుర్తుకొస్తే చాలు గుండెల్లో దడ మొదలవుతుంది. మనం తెలియకుండానే ఓ ఉచ్చులో ఇరుక్కుపోయాం. దాని పేరే వీకెండ్ మిలియనేర్ ట్రాప్. శుక్రవారం సాయంత్రం మొదలయ్యే ఆ దర్జా, ఆ బిల్డప్ సోమవారం ఉదయం ఆఫీస్కి వెళ్లేసరికి మొత్తం ఆవిరైపోతుంది. అకౌంట్లో బ్యాలెన్స్ తక్కువుందని ఫోన్కి ఒక మెసేజ్ వస్తుంది. ఇంట్లో వండుకోవడానికి మ్యాగీ ప్యాకెట్ కనిపిస్తుంది. కథ మళ్ళీ మొదటికొస్తుంది. నిజానికి మనందరికీ ఓ జబ్బుంది. దాని పేరు స్టేటస్ యాంగ్జైటీ. అంటే హోదా కోసం భయపడటం. మన దగ్గర లేని డబ్బుతో మనకు ఏమాత్రం అవసరం లేని వస్తువులు కొని మనల్ని అస్సలు పట్టించుకోని వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి తాపత్రయపడటం. ఇదే ఆ జబ్బు. ఒక్కసారి మిమ్మల్ని మీరు నిజాయితీగా ప్రశ్నించుకోండి. మీ దగ్గరున్న వస్తువుల్ని మీరు వాడుకుంటున్నారా, లేక ఆ వస్తువులే మిమ్మల్ని బానిసలుగా మార్చేసి వాడుకుంటున్నాయా? ఆలోచించండి. అసలు మనం ఎందుకిలా షో ఆఫ్ చేస్తాం? సరదా కోసమా? కాదు, ఇది భయం. ఈ సొసైటీ మనల్ని అలా తయారు చేసింది. ఎందుకంటే ఇక్కడ మన క్యారెక్టర్ను బట్టి ఎవరూ రెస్పెక్ట్ ఇవ్వరు. మన చేతిలో ఉన్న కార్కి, మన ఫోన్ బ్రాండ్ని బట్టే మనకు విలువ కడతారు. ఇది పచ్చి నిజం. అందుకే కదా కడుపు మార్చుకునైనా సరే ఆ బ్రాండెడ్ షర్ట్ కొనేది. ఎందుకంటే ఆ భయం. సామాన్యుడిలా కనిపిస్తే ఎవరూ పట్టించుకోరేమో అని. ఒక కార్ షోరూంలోకి మాసిన బట్టలతో వెళ్తే కనీసం చూడరు. అదే బ్రాండెడ్ బట్టలు, వాచ్తో వెళ్తే సెల్యూట్ కొట్టి మరీ లోపలికి పిలుస్తారు. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఆ సెల్యూట్ కొట్టింది మీకు కాదు, మీ జేబులో ఉన్న క్రెడిట్ కార్డ్కి. ఆ వస్తువు పోతే, ఆ డబ్బు పోతే, ఆ దొంగ గౌరవం కూడా మాయమైపోతుంది. చెప్పండి, అలాంటి నకిలీ గౌరవం కోసం మన అసలైన స్వేచ్ఛను తాకట్టు పెట్టడం అవసరమా? సరే, ఇప్పుడు కుర్రాళ్ల విషయానికొద్దాం. చాలామంది కుర్రాళ్ళు ఖరీదైన బైక్లు, లేటెస్ట్ ఐఫోన్లు ఎందుకు కొంటారు? వాళ్ళ అవసరం కోసమా? కాదు, కేవలం అటెన్షన్ కోసం. అమ్మాయిలు ఇంప్రెస్ అవుతారని, ఫ్రెండ్స్ మధ్యలో హీరోలా ఫీల్ అవ్వొచ్చని. కాని 2 లక్షల బండి కొని దానికి పెట్రోల్ కొట్టించడానికి ఫ్రెండ్ని అప్పడిగిన రోజు ఆ హీరోయిజం మొత్తం చచ్చిపోతుంది. అప్పు చేసి బిల్డప్ ఇస్తే వచ్చే ఆ అటెన్షన్ కేవలం తాత్కాలికం. కాని ఆ అప్పు తీర్చడానికి పడే నరకం అది శాశ్వతం. ఒక విషయం బాగా గుర్తుంచుకోండి, నిజంగా మనల్ని ఇష్టపడేవాళ్ళు మన ఫ్యూచర్ ప్లాన్స్ చూసి ఇంప్రెస్ అవుతారు, కానీ మన చేతిలో ఉన్న ఫోన్ మోడల్ చూసి కాదు. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఊహించనిది ఏదో ఒకరోజు జరుగుతుంది. అనుకోకుండా అర్ధరాత్రి మన వాళ్లకి ఒంట్లో బాలేక హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ డాక్టర్ మన ఇన్స్టాగ్రామ్లో ఎన్ని లైక్స్ ఉన్నాయని అడగరు, అకౌంట్లో ఎంత డబ్బుందని అడుగుతారు. ఆ హాస్పిటల్ కౌంటర్ దగ్గర మన క్రెడిట్ కార్డు డిక్లైన్డ్ అని చూపించినప్పుడు చెప్పండి, మన చేతిలో ఉన్న ఆ 1.5 లక్షల ఐఫోన్కి అసలు విలువేంటి? దానితో ప్రాణాలు కాపాడగలమా? ఆ రోజు మన చేతిలో ఉన్న ఫోన్, మన బ్రాండెడ్ బట్టలు ఏవీ మన వాళ్ళని కాపాడలేవు. కేవలం మన బ్యాంకులో ఉండాల్సిన ఆ ఎమర్జెన్సీ ఫండ్ మాత్రమే కాపాడుతుంది. మనం షో ఆఫ్ కోసం ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి ఆ ఎమర్జెన్సీ ఫండ్ నుంచి దొంగిలించినట్టే. ఇంకా ఎన్నాళ్ళీ నకిలీ బతుకు? సరే, మరి నిజమైన సంపద అంటే ఏంటి? అసలైన ధనవంతులెలా ఉంటారు? వాళ్ళు మనలా అరిచి గగ్గోలు పెట్టరు, నిశ్శబ్దంగా ఉంటారు. నిజమైన ధనవంతుల దగ్గర డబ్బు ఉంటుంది, కానీ అది వాళ్ళ బట్టల మీద కనపడదు. వాళ్ళ దగ్గర పవర్ ఉంటుంది, కానీ అది వాళ్ళ కార్ల మీద కనిపించదు. వాళ్ళ కాన్ఫిడెన్స్ వాళ్ళ బ్రాండ్స్ నుంచి రాదు, వాళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్ నుంచి వస్తుంది. ఎందుకంటే వాళ్ళ లక్ష్యం రిచ్గా కనిపించడం కాదు, వెల్తీగా ఉండటం. ఆ రెండింటికి చాలా తేడా ఉంది. మరి ఈ విషవలయం నుండి బయటపడటం ఎలా? మన స్వేచ్ఛను మనం తిరిగి పొందడానికి ఒక చిన్న రూల్ పాటిస్తే చాలు. అదే ది 7 డే రూల్. మీకు ఏదైనా పెద్ద వస్తువు కొనాలనిపిస్తే వెంటనే కొనకండి. దాన్ని ఆన్లైన్లో మీ కార్ట్కి యాడ్ చేయండి, కానీ పేమెంట్ మాత్రం చేయొద్దు. సరిగ్గా 7 రోజులు ఆగండి. ఆ 7 రోజుల తర్వాత కూడా ఆ వస్తువు అంతే అవసరం అనిపిస్తేనే కొనండి. నమ్మండి, 90% సందర్భాల్లో ఆ 7 రోజుల్లో ఆ వస్తువు మీద మోజు చచ్చిపోతుంది. ఇది కేవలం డబ్బుని ఆదా చేయడం కాదు, మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకోవడం. చివరిగా ఒక్క మాట, పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదు,
కానీ పేదవాడిగా ఉంటూ ధనవంతుల్లా నటించడం మాత్రం ఖచ్చితంగా పెద్ద తప్పు. ఇకనైనా ఆ నటన ఆపేయండి, బతకడం మొదలుపెట్టండి. మన స్నేహితుల్లో కూడా ఇలాంటి షో ఆఫ్ చేసేవాళ్లుంటే ఈ మాటల్ని వాళ్ళకి చేరవేయండి. వాళ్ళు బాధపడినా పర్లేదు, కానీ వాళ్ళ జీవితం మారుతుంది. నిజమైన సంపద బయట కనిపించేది కాదు, మనసులో అనుభవించేది. ఆలోచించండి.